నేర్చుకొని మీరు పనిచేస్తారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గత 15 రోజుల్లోనే 2 విద్యార్థులు మృతి చెందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన గురవుతున్నారు. ఉన్నట్టుండి విద్యార్థులకు అస్వస్థతకు గురవటం, హాస్పిటల్కు తీసుకెళ్లే లోపే చనిపోవటం, అసలు ఏం జరుగుతుందో అన్న అయోమయంలో వారున్నారు. ఇక 15 రోజుల క్రితం 3 విద్యార్థులు అస్వస్థతకు గురవగా వారిని మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మొదట గణాదిత్య అనే విద్యార్థి మృతి చెందగా అది మరవక ముందే మరో విద్యార్థి అనిరుద్ చనిపోయాడు. వారి మృతికి విషపూరిత కీటకాలు, విష సర్పారి అంటున్న వైద్యుడితో మా ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జిల్లా పెద్దాపూర్లో వరుసగా అయితే సంఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థులకు అస్వస్థతకు గురవుతున్నారు. అయితే ఇక్కడ మనము చూస్తున్నాము ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మెట్పల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాం. అయితే విద్యార్థులకు ఏం జరుగుతున్నది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మనతో పాటు చిల్డ్రన్స్ డాక్టర్ ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరుగుతున్నది చెప్పండి. ఈరోజు పొద్దున మాకు కేర్ టేకర్ వాళ్ళు పెద్దాపూర్ క్యాంప్ నుంచి ఒక చిన్న బాబుని తీసుకొచ్చాడు. 6th క్లాస్ 12 years బాబు. ప్రేయర్ టైంలో కింద గిడ్డినెస్తో వచ్చి కంప్లైంట్తో మాకు వచ్చినాడు. ఆ అబ్బాయికి అయితే ఒక ఓన్లీ గిడ్డినెస్ ఉంది. ఇక్కడికి వచ్చినాక రికవర్ అయ్యిండు. మేము వచ్చి కావాల్సిన ఇంజెక్షన్స్ ఇచ్చినాం. బ్లడ్ రిపోర్ట్స్ కూడా నార్మలే వచ్చినాయి. మాకు తెలిసిన విషయం ఏంటంటే పెద్దాపూర్ క్యాంప్లో ఒక పాము కాటుతో ఒక అబ్బాయి చనిపోయిండు. అలాగే ఇంకొక అబ్బాయి నిజామాబాద్ రెఫర్ అయ్యింది అని చెప్పేసి తెలిసింది. మా హాస్పిటల్ అయితే వాళ్ళు కాలేదు. ఇక్కడ నా అబ్బాయి బాగానే ఉండే. వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు వాళ్ళని కూడా నిజామాబాద్ పంపించడం జరిగింది. ఇప్పుడు వరుసగా సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అయితే దీంట్లో పెద్దాపూర్లో అస్వస్థతకు గురవుతున్నారని తెలుస్తున్నది. అయితే పాము కాట లేదంటే ఫుడ్ పాయిజనా ఏందన్నది తెలియని పరిస్థితులు ఉన్నదని చెప్పేసి బాధితులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే చిల్డ్రన్స్కి అసలు ఏం జరుగుతున్నది అనేది మీరు వెరిఫికేషన్ ఏమైనా చేశారా? అయితే అది ఈరోజు చూస్తే లక్షణాలు అయితే మనకు పాము కాటు లక్షణాలే కనబడుతున్నవి. అంతకుముందు 10 రోజుల క్రితం జరిగిన విషయంలో కూడా లక్షణాలు అనేది పాము కాటు వల్ల జరిగిన లక్షణాలు ఉన్నాయి. కానీ మనకు బైట్ మార్క్స్ అనేది అయితే మనకి ఇంకా ఏం రాలేదు. పిఎంఈ రిపోర్ట్లో కూడా మనకు బైట్ మార్క్స్ అనేది ఏం రాలేవు, ఏది లేకుండే. కానీ సస్పెక్ట్ అయితే మేము పాము కాటు వల్ల జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరిగినాయి. అయితే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ప్రజెంట్ పిల్లల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ఇమ్మీడియట్లీ రియాక్షన్ కాకుండా ఉండడానికి ఎలాంటి చికిత్స చేస్తే బాగుంటుంది హాస్పిటల్కి వచ్చే ముందు అనేది? పాము కాటుకు హాస్పిటల్ వచ్చే ట్రీట్మెంట్ కన్నా హాస్పిటల్కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చే ప్రయత్నం చేయాలి. అయితే పిల్లవాళ్ళకి రాత్రి పూట జరిగినవి వాళ్ళు హాస్పిటల్ రావడంలో ఆలస్యం జరుగుతున్నది. పాము కాటులో ఆలస్యం జరగడమే బాగా ఇబ్బంది అనే విషయం. వాళ్ళకి ఎంత తొందరగా వచ్చి మనము యాంటీ స్నేక్ వీరం ASV అంటాం మేము, దాన్ని ఎంత తొందరగా బాబుకు ఇస్తే అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 99% పాము కాటు వల్ల డెత్ కాదు. ఇంత మాకు ఫెసిలిటీస్ ఇంత ఉన్నప్పుడు, అన్ని మందులు అవైలబుల్ మాకు ఉన్నప్పుడు జరగదు. సో హాస్పిటల్కి ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా బాబు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హాస్పిటల్ తీసుకురావడంలో జాప్యం జరగడం వల్లనే ఇలాంటి మరణాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్టయితే వరుసగా గురుకుల పాఠశాలలో అయితే మరణాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు జగిత్యాలకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళు ఉన్నాడో తీసుకుపోయే మార్గ మధ్యలోనే చనిపోవడం జరిగింది. అయితే మెట్పల్లిలో ట్రీట్మెంట్ జరుగుతున్న వ్యక్తి, ప్రభుత్వ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్న వ్యక్తికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలియజేస్తున్నారు. అదేవిధంగా వీరు ప్రభుత్వ హాస్పిటల్కు నుండి ప్రైవేట్ హాస్పిటల్కు నిజామాబాద్ తరలించినట్టు తెలియజేశారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల. రంగారెడ్డి జిల్లా